హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ డైలీ డోస్. మేము షిరిడి బయలుదేరామండి హైదరాబాద్ నుంచి. వెళ్ళేటప్పుడు ఫ్లైట్కే వెళ్తున్నాము, వచ్చేటప్పుడు ట్రైన్కి బుక్ చేసుకున్నామండి. మా వైఫ్ ఇద్దరు పిల్లలకి ఇదే ఫస్ట్ టైం అండి ఫ్లైట్ ఎక్కడం. వాళ్ళకి కొద్దిగా ఆనందంగా ఉంది. నేనంటే ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కానండి, ఫ్లైట్ జర్నీ చేశాను. వీళ్ళకి కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈరోజు మీకు చెక్ ఇన్ ఎలా అవ్వాలి, బోర్డింగ్ పాసు ఏ విధంగా చూపించాలి, సెక్యూరిటీ దగ్గర ఎలా చెకప్ చేస్తారు అవన్నీ మీకు తెలియజేస్తానండి. అంటే ఇది మీకు కొంతమందికి ఫ్లైట్ గురించి తెలిసిన వాళ్ళకి, ఎక్కిన వాళ్ళకి కొద్దిగా సిల్లీగా అనిపించవచ్చు. కానీ ఫ్లైట్ ఇంతవరకు ఎక్కకుండా ఉన్న వాళ్ళకి కొద్దిగా యూజ్ఫుల్గా ఉంటుంది, ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుంది. దాని గురించే నేను ఈ వీడియో చేశాను. మనము ఎయిర్పోర్టు ఎంట్రీ గేట్కి వచ్చేసాము. ఇక మీదట మీరు ఎలా చెక్ ఇన్ అవ్వాలి మీకు వివరంగా తెలియజేస్తాను. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అని అనుకుంటే కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుందండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయగానే ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యూట్యూబ్లో వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఫస్ట్ ఎంట్రన్స్లో మన దగ్గర ఉన్న టికెట్ కానీ లేదా బోర్డింగ్ పాస్ కానీ, ఫిజికల్ పేపర్ కానీ, లేదంటే ఫోన్లో చూపించిన కానీ అలౌడ్ చేస్తారండి. ఒక్క మనిషికి 7 kgs ఉన్న బ్యాగ్నే అలౌడ్ చేస్తారు. ఇంకా మనకి లగేజ్ ఎక్కువగా ఉంటే అది చెక్ ఇన్లోకి వెళ్ళి మనము టికెట్ తీసుకుంటే ఆ బ్యాగ్ సపరేట్గా కార్గోలోకి పంపిస్తారండి. ఎంట్రీ అయిన తర్వాత మనకి మన లగేజ్ మొత్తం చెక్కింగ్ చేస్తారు. చెక్కింగ్ చేసేటప్పుడు మన దగ్గర వాచ్లు కానీ, ఫోన్లు కానీ, అమౌంట్ కానీ, ఏమన్నా బెల్టు అన్నీ మనం ఆ స్ట్రేలో వేసి స్కానింగ్ చేయించుకోవాలి. మనం ఓన్లీ ఖాళీ బట్టలతో ఉండాలి. మొత్తం స్కాన్ చేసిన తర్వాత లోపలికి అలౌడ్ చేస్తారు. తర్వాత మనకి ఇక్కడ టికెట్ మీదగా బోర్డింగ్ నెంబర్ ఉంటుంది. దాన్ని బట్టి మనము ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు ఉంటాయి, కొన్ని చోట్ల ఎల్ఈడీలు ఉంటాయి. ఆ ఎల్ఈడీల్లో మనం అంటే బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లు అంటాము, ఇక్కడేమో ఎయిర్పోర్ట్లోనేమో బోర్డింగ్ పాయింట్లు అంటారు. అది ఎల్ఈడీల్లో చూపిస్తుంది. దాన్ని బట్టి మన బోర్డింగ్ పాయింట్ ఏ నెంబర్లో ఉందో చూసుకొని ఆ టైంకి మనం ఫ్లైట్ ఎక్కవలసిన టైంకి 45 minutes బిఫోర్ మనం ఆ బోర్డింగ్ పాయింట్కి చేరుకుంటే మనల్ని మన ఫ్లైట్ టైం వరకు మనల్ని ఫ్లైట్లోకి చేరవేస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి నెక్సెస్ మాల్, లూలు మాల్లో అలాంటి షాపింగ్ కాంప్లెక్స్లో ఎలాంటి షాపులు ఉంటాయో అలాంటి షాపింగ్ చేయడానికి ఉంటాయండి. సేమ్ ఉంటాయి అవే, కాస్ట్ కూడా సేమ్ ఉంటుంది. అంటే మన బడ్జెట్లో దొరకవు అనుకోండి, కొంచెం బడ్జెట్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోవచ్చు. షర్టు ప్యాంటు కొనాలంటేనే 5-6 thousand అవుతుంది. దాన్ని బట్టి మనం ఆలోచించుకొని కొనుక్కోవచ్చండి. మనం ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము. మన ప్లాట్ఫామ్ నెంబరు 22B ఇచ్చారు షిరిడి వెళ్ళటానికి. దాని గురించి వెయిటింగ్ చేస్తున్నాం. ఇంకా టైం ఉంది, ఒక 40 minutes. ఈ లోపల లాంచ్కి వెళ్దామని అనుకుంటున్నాము. ఈ షాపింగ్స్ ఇవన్నీ చూశారు కదా మీరు ఇప్పుడు. చాలా అంటే ఎక్కువ రేట్ ఉంటాయి, కానీ కొనుక్కోవాలని అనుకున్న వాళ్ళు. చాలామందికి తెలియదండి, ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది. అది మనకున్న క్రెడిట్ కార్డులో ఏదో ఒకటి యూజ్ అవుతుందండి. అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. దాని గురించి మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎగ్జాంపుల్గా ఏ కార్డులు అయితే
వాటి నేమ్స్ చెప్తాను. ఎస్బీఐ ఎలైట్ కార్డు, హెచ్డిఎఫ్సి రెగాలియా ఇన్ఫినియా కార్డు అండ్ కోటక్ వైట్ కార్డు, ఐసిఐసిఐ బ్యాంకు సఫీరో కార్డు, ఇలాంటివి అన్నీ యూజ్ అవుతాయండి. స్వైప్ చేస్తే 2 రూపీస్ కట్ అవుతుంది. 2 రూపీస్ కట్ చేసుకొని మనకి అలౌ చేస్తారు. 2 + 2 4. 5 ఇయర్స్ బిలో ఉంటే వాళ్ళకి కాంప్లిమెంటరీ అండి. వాళ్ళకి ఎటువంటి ఛార్జెస్, ఎటువంటి కార్డు అవసరం లేదు. ఇప్పుడు నాకు మా మిస్సెస్కి 2 కార్డులు యూజ్ చేశాను. 2 రూపీస్ కట్ అయినాయి. పిల్లలకి ఫ్రీ. మన దగ్గర ఎటువంటి కార్డు లేకపోతే పర్ హెడ్ 1900 పే చేయాల్సి వస్తుంది. పిల్లలకి అప్పుడైనా కానీ ఫ్రీనే, బిలో 5 ఇయర్స్ ఉంటే. ఈ లాంజ్ అంటే లాంజ్లో ఏమేమి ఉంటాయంటే మనకి ఫుడ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ దాదాపు కవర్ చేశారండి. మార్నింగ్ టు 12:30 వరకు ఓన్లీ టిఫిన్స్ ఉంటాయండి. తర్వాత 12:31 నుంచి లంచ్ స్టార్ట్ అవుతుంది. లంచ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు మేము మార్నింగ్ 11కి లోపలికి వెళ్ళాం కాబట్టి అన్నీ టిఫిన్కి సంబంధించినవే ఉన్నామండి. అవి అన్నీ మీరు చూడవచ్చు. అన్లిమిటెడ్ అండి. మనకి ఎంతైనా తీసుకోవచ్చు. లైక్ డ్రింక్స్ కూడా ఉంటాయండి. కాఫీ, మిల్క్, అన్ని రకాల కాఫీలు, టీలు, మిల్క్లు ఉంటాయండి. మనకి టిఫిన్ సెక్షన్లో మనకి సంబంధించిన దోశలు, అలా ఇడ్లీ అవి కూడా దొరుకుతాయండి. ఇంకా ఫ్రూట్ సాలెడ్ అలాంటివి దొరుకుతాయండి. మీకు కావాలంటే అన్లిమిటెడ్ ఫుడ్ అండి, ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు. అన్నీ ఉంటాయి కదా, ఇంకా ఏదో ఒకటి కొరత ఉంటుంది మీకు. దాని గురించే చెప్తున్నా. డ్రింక్ అండి, వైను, విస్కీ, బ్రాందీ, ఏ బ్రాండ్ కావాలంటే అది మనకి అన్లిమిటెడ్గా మనకు కావాల్సినంత పోస్తారండి. మొత్తం ఫ్రీనే, ఎటువంటి ఛార్జీ చేయరు. మన దగ్గర ఎలిజిబుల్ క్రెడిట్ కార్డు ఉంటే మనకి అన్నీ సౌకర్యంగా ఏది కావాలంటే అది ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చండి. మేము బోర్డింగ్ పాయింట్కి చేరుకున్నాము. 12:50కి ఫ్లైట్ అండి. మేము 12:10 చేరుకున్నాము. దాని గురించే వెయిటింగ్ చేస్తున్నాము. ఇప్పుడు షిరిడీ వెళ్తున్నామండి. దీని తర్వాత వీడియో ఫ్లైట్లో ఎలాగుంటుంది, ఫ్లైట్ ఎలాగా టేక్ ఆఫ్ అవుతుంది హైదరాబాద్లో అండ్ షిరిడీలో, అవి మొత్తం మీకు వివరిస్తానండి. దాని తర్వాత షిరిడీ గురించి ఉండే ప్రత్యేకతలు, అక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్నీ రానున్న వీడియోస్లో మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. స్టార్ట్ అయ్యిందండి టైము, తీసుకెళ్తున్నారు అందరినీ కిందకి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం తెలియకపోవటమో లేకపోతే ఎలాగో సబ్స్క్రైబర్స్ రావట్లేదండి. అండ్ లైక్ చేయండి. మీకు మరిన్ని వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఎయిర్పోర్ట్ లాంజ్ గురించి సరైన విధంగా వివరించానని నేను అనుకుంటున్నాను. మీకేమన్నా అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో కరెక్ట్గా చేయడానికి చూస్తానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.